Today is the beginning of the rest of your life. Starting now. In the name of Jesus. Receive your blessing now. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా మంచి యేసే నీకు స్తుతి మహిమ గంధ ప్రభలు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. నీ ప్రేమలో ఉన్నటువంటి నాయన ఆంతర్యం ప్రతి ఒక్కరు గుర్తించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. నా మాటలు కాదు కానీ నీ మాటలు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారం దేవుని వాక్యంలో ప్రభు సన్నిధి ప్రతి చోట ఉంటుందనే దాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాం. ఆయన లేని చోటు ఏది లేదండి. ఆయన మన పక్కనే ఉంటాడు. ఆయన ముందు వెనక మనల్ని ఆవరించినటువంటి ప్రేమమయుడైనటువంటి ఒక అద్భుతమైన తండ్రిని మన జీవితాల్లో మనం కలుగున్నాం. కాబట్టి దేవుడు అని అనగానే ఆయన ద్వారా తన స్పర్శను పొందడానికి మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే సంఘాల్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ అధిపతి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తా దేవుని పరిచర్యలో ఈ మధ్యకాలంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఒకప్పటి మూవీ స్టార్ దివ్యవాణిని ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన ఏమని అడిగారంటే, మరి యేసుక్రీస్తు అని అనగానే ఫలానా కులానికి చెందినటువంటి దేవుడు అనేటటువంటి మన భారతదేశంలో ఉంది కదండి, మరి అలాంటి దేవుడిని మీరు అంగీకరించారు, మీరు ఓసి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా అని అనగానే ఆమె ఒక చక్కటి సమాధానం తెలియజేస్తా ఆయన ఏమంటా ఉన్నారంటే, యేసుక్రీస్తు భారతదేశంలో ప్రతి ఒక్కరూ పిలుచుకునేటటువంటి ఏ కులమైతే ఉన్నదో ఆయన ఏదంటే నేను అదేనండి అని తెలియజేస్తుందండి ఆమె. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో చాలా సందర్భాల్లో సంఘాల్లో ఈరోజు చాలా ప్రధానమైనటువంటి పాత్ర అనేది ఎందులో కనపడుతుందంటే, క్యాస్ట్, కులం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి ఒక వైరస్ లాగా సంఘాలను వ్యాపించేస్తూ ఉన్నది. ఆది కాండంలో మనం గమనిస్తే దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించనని చాలా అద్భుతంగా రాయబడింది. తర్వాత ఆదాముని అవ్వని మాత్రమే దేవుడు చేశాడు. వాళ్ళలో నుంచే ఈరోజు ప్రపంచం 750 కోట్లకు పైగా ప్రజలు విస్తరించున్నారు, ప్రపంచం అంతా కూడా. తర్వాత మనందరికీ వాక్యంలో తెలిసింది ఏంటంటే, నోవాహుని తన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టి జలప్రళయం తర్వాత వాళ్ళ ద్వారా ఈ భూమిని నిండించారు, అందులో నుంచి మనందరం వచ్చామనేటటువంటి సంగతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి తెలుసు. అంటే దేవుని ఎరిగినటువంటి ప్రతి వ్యక్తికి ఈ సంగతి తెలుసు అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచానికి ఒక బైబిల్ దేవుడు అనుగ్రహించారు. దాన్ని మనం చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం అనేది మనకి ఒక క్రమాన్ని దేవుడు నేర్పిస్తున్నారు. అంతేకాకుండా మీరందరూ కూడా నా పిల్లలు అనేటటువంటి దాన్నే యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంతంటే 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాలలో కుల వ్యవస్థ అనేటటువంటిది ఏ దేశంలో ఉందనేసి అంటే భారతదేశంలో కనపడతా ఉన్నది. మనం నివసించేటటువంటి ఇండియాలో ఈ వ్యవస్థ కనపడుతుంది. ప్రపంచానికి 196 దేశాలు ఉంటే 195 దేశాలకి ఈ వ్యవస్థ అనేటటువంటిది లేనే లేదు. ఈ 195 దేశాల్లో ఉన్నటువంటిది ఏంటంటే జెండర్, మేల్ ఆర్ ఫిమేల్, స్త్రీ లేదా పురుషుడు అనేటటువంటిదే కనపడుతుంది తప్పితే, లేదా కలర్ని బట్టి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటటువంటి వ్యక్తులుగా కనపడతారు మినహా
భారతదేశానికి వచ్చేసేటప్పటికే ఎన్ని కులాలు ఉన్నాయి అని ఒక లెక్క తేల్చారు అనేసి అంటే 3,000 కులాలు ఉంటే అందులో 25,000 ఉపకులాలు ఉన్నాయి అని ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో జస్ట్ ఈ నెల లేదా నెక్స్ట్ మంత్లో కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక సర్వే వాళ్ళు నిర్వహించబోతూ ఉన్నారు. ఎన్ని కులాలు ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఒక సర్వే వస్తూ ఉన్నది. సరే, ఇవన్నీ మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కానే కాదు, కానీ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. అనేక సందర్భాల్లో మా చర్చ్ పలానా చర్చ్ అండి, మా చర్చిలో పలానా వాళ్ళే ఉంటారు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం అనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా మన ప్రాంతాల్లో మన కళ్ళ ఎదుట కనపడుతూ ఉంటుంది. తర్వాత ఈరోజు మీరు నేను దేనిని బట్టి అతిశయించాలి అనేసి అంటే దేవునిని బట్టి అతిశయించాలి అనేటటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా, క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తులుగా, క్రీస్తులో ఒకే బాప్తిస్మంలో రక్షణ పొందినటువంటి మనం అందరము కూడా దేవుని పిల్లలు అనేటటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి సంఘాల్లోనికి ఎలాంటి ఫీలింగ్స్ తీసుకొస్తున్నారంటే, సేవకుడి మీద ఉన్నటువంటి అభిషేకం కంటే సేవకుడు మా ఇంటి పేరుడా కాదా, లేదంటే సేవకుడు మా కులమా కాదా అనే దాన్ని జనాలు చూస్తూ ఉంటారు తప్పితే, సేవకుడి దగ్గర స్టఫ్ ఉందా లేదా, అసలు సరుకు ఉందా లేదా, ఒక మంచి వాక్యాన్ని అందించగలిగే దైవజనుడు అనే దానికంటే మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలుసా? మావాడు అనే దాన్ని చాలా ఎక్కువ పట్టించుకుంటూ ఉంటాం మనం. తర్వాత పేర్లు చివర దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఏ రీతిలో వాళ్ళ కులానికి హోదాగా కనిపించేటటువంటి వాటిని వాళ్ళు చివర ఎలా పెట్టుకుంటూ ఉంటారో, మన దేవుని సేవకుల విషయాల్లో, తర్వాత క్రైస్తవుల విషయాల్లో కూడా చాలా గ్రేట్గా వాళ్ళు ఏమి చెప్పుకుంటూ ఉంటారు, మేము ఫలానా అండి అనేసి తెలియజేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి సాక్ష్యాన్ని తెలియజేసేటటువంటి టైంలో నేను క్రీస్తుని కలిగి ఉన్నాననేటటువంటి ఆలోచనలతోటి, నేను దేవుని బిడ్డని, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన గ్రేట్గా చెప్పేటటువంటి స్థితిలోనికి విశ్వాసి ఈరోజు ఉన్నాడా లేదని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ ఫీలింగ్స్ లేకుండా క్రీస్తులో బాప్తిసం పొందిన మేమందరం ఒకటే అనేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి సంఘాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే అపోస్తల కార్యాల్లో పేతురు యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో, ఆ సిటీలో నివాసం చేస్తూ ఉన్నారు. మేబీ ఆ ప్రాంతం అనేది చాలా యోగ్యంగా ఉండొచ్చు. ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి అనేక మందికి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉండేటప్పుడు, దానికంటే ముందు పరిశుద్ధాత్ముడు దిగొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళేంటి మన భాష రాదే, వీళ్ళు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలాగా మా ఓన్ లాంగ్వేజ్లో వీళ్ళు దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వార్థ ప్రకటించడం విషయానికి వచ్చేసేటప్పటికి వాళ్ళు ప్రకటించినటువంటి తర్వాత 3,000 మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులు, వేరే వేరే లాంగ్వేజెస్, వేరే వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రభువుని అంగీకరించి 3,000 మంది బాప్తిస్మం పొందడంతో పాటుగా వాళ్ళు ఏ విధమైన భేదం లేకుండా ఏక మనస్సుతో, మనసు జ్ఞాపకం చేస్తున్నాను, వన్నెస్ అనేది కనిపిస్తుంది ఏక మనస్సుతోటి. మరి నువ్వు వేరే ప్రాంతం నుంచి వచ్చో, లేకపోతే నువ్వు ఫలానా దేశం నుంచి వచ్చి నువ్వు ఫలానా లాంగ్వేజ్ మాట్లాడుతావు అనేటటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో లేవు. కానీ ఏక మనసు ఉన్నదే, ఒకరి అక్కరలు ఒకళ్ళు తీరుస్తా ప్రేమను కలిగి ఎదిగినటువంటి ఒక సంఘాన్ని ఆదిలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ప్రపంచ దేశాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏది చూస్తూ ఉన్నప్పటికీ కూడా కుల వ్యవస్థ లేనటువంటి ఈ ప్రపంచాన్ని కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు టాప్ ప్లేస్లో కనపడుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ అనేటటువంటి మనకి ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటటువంటిదే ఈ వ్యవస్థ తెలియజేస్తుంది. ఒక ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూ ఉన్నట్లయితే, నిశ్చితంగా పరిశీలిస్తే, భూతద్దంతో మనం వెతికినా సరే ఎట్టి పరిస్థితుల్లో కులము అనేటటువంటిది, క్యాస్ట్ అనేటటువంటి పదాన్ని బైబిల్లో మనకి కనపడే ప్రసక్తే లేదండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేసేటప్పటికి
మీరందరూ క్రీస్తులో కూడా ఒకటే ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారనే దాన్ని బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్లో ఎక్కడా కూడా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటటువంటి దాన్ని యేసుక్రీస్తు ఎక్కడా సమర్థించలేదు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే పాపులు సైతం, వ్యభిచారాలు చేసేటటువంటి వ్యక్తులు సైతం, దుర్మార్గులు సైతం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని హక్కున చేర్చుకుని వాళ్ళ జీవితాల్లో విడుదల ఇచ్చినటువంటి దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా బైబిల్లో గలతీయులకు రాసిన పత్రికలో 3:26-29 చాలా అద్భుతంగా పౌలు గారు రాస్తాను ఏమంటాడు తెలుసా? మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారని తెలియజేస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మ పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తుని కలిగి ఉన్న మీరు దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారనే దాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఐ ఛాలెంజ్ మై ఫ్రెండ్స్, సవాల్ చేస్తూ ఉన్నాను. నేను బయటికి వెళ్తా ఉన్నటువంటి టైంలో నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, దాని విషయంలో నేను అతిశయిస్తున్నాను. నేను నా కోసం ప్రాణం పెట్టి రక్షణనిచ్చి నా కోసం భయంకరంగా శిక్షణ అనుభవించినటువంటి అంత గొప్ప దేవుని, సర్వలోకాన్ని చేసినటువంటి దేవదేవుడు నా జీవితంలో కలిగి ఉన్నాను నేను. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఇది నా జీవితంలో ఉన్నతమైనటువంటిది. సజీవుడైనటువంటి దేవునికి నేను కుమారుడి కుమార్తె ఉన్నాను చెప్పుకునే విషయంలో మనం చాలాసార్లు వెనక తీస్తూ ఉంటాం తప్పితే ఫస్ట్ ప్రజలు చేసేది ఏంటంటే వాడు క్యాస్ట్ చెప్పుకుంటాడు, నెక్స్ట్ మేము దేవుని నమ్ముకున్నాం అనేసి అంటూ ఉంటారు. ఈ ప్రపంచానికి లేనటువంటి కులం అనేటటువంటిది క్రైస్తవానికి ఎక్కడి నుంచి వస్తుందనే దాన్నే నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాను. నేను దెర్ ఆర్ మెనీ పీపుల్, ఈవెన్ పాస్టర్స్ పక్కన వాళ్ళ క్యాస్ట్కి సంబంధించినటువంటి దాన్ని తగిలించుకుంటూ ఉంటారు. ఈవెన్ మెనీ బిలీవర్స్ పక్కన తగిలించుకుంటూ ఉంటారు. ఈవెన్ విలేజెస్కి వెళ్ళినట్లయితే, ఈవెన్ టౌన్స్లో కూడా మనం చూసేది ఏంటంటే ఈ చర్చి పలానా క్యాస్ట్కి సంబంధించినటువంటిది అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో ఒకటి గమనించండి, పరలోకంలోకి వెళ్ళినటువంటి తర్వాత మన పరిస్థితిని కంప్లీట్గా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. ఒక్కో చర్చికి ఒక్కొక్క ప్లేస్ని దేవుడు పెట్టి మీరు ఎక్కడ ఉండాలనేటటువంటిది లేదు. లేకపోతే ప్రకటనలో మనం చూస్తున్నట్లయితే గొర్రెలు మేకల్ని వేరు చేయడం జరుగుతుంది తప్పితే కులాల వారీగా దేవుడు జనాలని డివైడ్ చేసి ఒక్కో క్యాస్టోడికి ఒక్కో ప్లేస్ పెట్టి మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ నన్ను ఆరాధించడం దేవుడు తెలియజేయట్లా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, స్త్రీ లేదా పురుషుడు, దేవుని అంగీకరించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రాంతాన్ని మనం స్వతంత్రించుకోబోతా ఉన్నాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. పరలోక రాజ్యంలో ఏ విధమైనటువంటి కులభేదాలు లేనటువంటి ఒక అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన అనే మాట ఏంటో తెలుసా? క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ కూడా ఏకమై ఉన్నారు, క్రీస్తుని ధరించుకున్నారు అనేటటువంటి దాన్నే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అనే భేదం లేదు. మీరందరూ యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు అనే దాన్నే మనం చూడగలుగుతా ఉన్నాం. మీరెవరైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఎక్కడ పుట్టినా సరే, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే, క్రీస్తుని కలిగినటువంటి మీరు, క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఏకమై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు అనేటటువంటి దాన్ని గలతీలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ పౌలు గారు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటాడో తెలుసా? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారనే దాన్ని మనం చూస్తున్నాం. చర్చెస్లో చాలా మంది పేదరికాన్ని అనుభవించడానికి కలిగిన ప్రధానమైన రీజన్ నేను ఎలా భావిస్తానో తెలుసా? దేర్ ఆర్ టూ థింగ్స్. రెండు విషయాలు నాకు కనపడుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆచారాలు మనం విడిచిపెట్టట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే కులాన్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టి చాలా చర్చెస్లో జరిగేది ఏంటంటే 5-10% మంది చాలా హ్యాపీగా కనపడతారు. తర్వాత మిగిలినటువంటి 90% జనాలు కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు టీవీలో మాట్లాడుతూ ఆయన ప్రసంగం చేస్తాను ఏమంటాడంటే 90% మంది చర్చిలో సమాధానం లేకుండా జీవిస్తున్నారని చెప్తున్నాడండి ఆయన. ఎస్, ఐ ఫెల్ట్ ద సేమ్. నేను అదే నమ్మాను. నేను ఎందుకో తెలుసా? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆచారాలని మనిషి విడిచిపెట్టట్లా. ఎందుకనేసి అంటే ఇది నా సాంప్రదాయం అని నమ్ముతున్నాం మనం. కులాన్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఇది నాకు గౌరవాన్ని చేకూర్చేది మనిషి ఫీల్ అవుతూ ఉన్నాడు. నీకు గౌరవాన్ని చేకూర్చేది ఏంటో తెలుసా?
క్రైస్తవునిగా యేసుక్రీస్తుని ధరించుకుంటే అది నిజమైనటువంటి ఐడెంటిటీ. వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకి గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపు ఏంటో తెలుసా? దేవుని కుమారులు, కుమార్తెలు అనేటువంటి గుర్తింపుని ఇస్తూ ఉన్నాడు. వేరెవర్ వీఆర్, ప్రపంచంలో మనం ఎక్కడ జీవించినప్పటికీ కూడా క్రీస్తుని ధరించుకున్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ది బెస్ట్ అవార్డు ఏంటో తెలుసా? మీరు దేవుని కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా మీరు జీవించినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? అబ్రహాము వాగ్దానానికి మీరు అబ్రహాము సంతానమై ఉండి దేవుని వాగ్దానాలకి వారసులై ఉన్నారనే దాన్ని పౌలు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. చూడండి, ఈరోజు మీకు కొన్ని ఫొటోస్ చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. సరే, ఈరోజు ఫస్ట్ పిక్చర్ మీకు చూపిస్తున్నాను నేను. మా ఫ్రెండ్ చెరియన్ అని, ఆయన కేరళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈ సిస్టర్ పేరు నాద్జా. ఈమె జర్మనీలో పుట్టిందండి. ఆవిడ దేవుని పరిచర్లో భాగంగా, దేవుని ఏర్పాట్లో భాగంగా వీళ్ళిద్దరూ వివాహం చేసుకుని చాలా సంతోషంగా దేవుని పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. ఇతని క్యాస్ట్ ఏంటి, ఇతను ఎక్కడ నుంచి వచ్చాడు, ఇతని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి ఆమె ఏం చూడలేదు. కానీ ఈయన దేవుని కుమారుడు అని గమనించింది. ఆయన పెళ్లి చేసుకుందండి ఆవిడ వచ్చి. దే ఆర్ హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రెండో ఫోటో చూడండి, మా తణుకు వాస్తవ్యులే ఆయన ఫ్రాన్సిస్. అద్భుతమైనటువంటి దేవుని కుమారుడు. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు ఆయన. ఈరోజు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండి దేవుని పరిచర్ని చాలా అద్భుతంగా కొనసాగిస్తున్నారు. భార్య నెదర్లాండ్ దేశస్తురాలు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫ్రాన్సిస్ బాగా అందగాడా లేకపోతే మంచి కలర్ఫుల్ పర్సన్ అని ఏం చూడాల, ఏ క్యాస్ట్కి చెందినడు అనేదాన్ని ఏమీ అసలు ఆ పదం అంటేనే తెలియదు ఆమెకి. వాళ్ళు వివాహం చేసుకున్నారు, దేవుని పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకో ఫ్యామిలీని చూడండి, మా ఫ్రెండ్, ఈయన వాస్తవానికి బెంగళూరు వాసి, రూబెన్. స్విట్జర్లాండ్ దేశంలో ఈరోజు పరిచయం చేస్తున్నారు తన భార్యతో కలిసి. మోనీని పెళ్లి చేసుకున్నాడు ఈయన. అరే, ఈ వ్యక్తి నల్లగా ఉన్నాడే, ఏమీ లేదే ఈ వ్యక్తి దగ్గర, ఇతను ఏ కులానికి చెందినోడు అని ఆమె ఆలోచించలేదు. ఎందుకంటే అదంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, చక్కగా దేవుని పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. మీకు చూపించబోయే అనదర్ ఫోటోలో చూడండి, పామేయ్ అనే వ్యక్తి మిజోరాంలో పుట్టాడు. ఆమె దేవుని పరిచయం చేయడానికి ఇండియా వచ్చినప్పుడు దేవుని ఏర్పాటులో అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఈ స్త్రీ కూడా అక్కడి నుంచి వచ్చింది తెలుసు, జర్మనీ దేశం నుంచి వచ్చిందని. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు మనుషులకు స్త్రీని గాను పురుషుని గాను చేశాడనే దాన్ని బైబిల్ తెలియజేస్తుంది తప్పితే ఎక్కడా కూడా కుల ప్రస్తావన అనేటటువంటిది లేదండి. ఈ దేశంలో నివసించినంత మాత్రాన క్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో దాన్ని పట్టుకుని తోకను తగిలించుకుంటామంటే మన పేర్ల తర్వాత, లేకపోతే ఈ విషయాలు అతిశయపడతా ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో ఎట్టి పరిస్థితులు సంతోషాన్ని వ్యక్తం చేసేవాడు కానే కాదండి. ఒకసారి ఒక సేవకుడు దగ్గరికి నేను వెళ్ళానండి. ఆయన పేరు ఏంటంటే జాషువా జూడ్. తణుకులోనే పరిచయం చేస్తున్నారు ఆయన. ఎందుకు వెళ్ళాననేసి అంటే, ఒక మ్యాచ్ నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఫలానా వాళ్ళండి, ఫలానా కులము అమ్మాయే కావాలనేసి అంటా ఉన్నారు, మీ వల్ల ఏమన్నా అవుద్దా అనేసి అంటే, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఏమంటే మనం ఈ ప్రపంచాన్ని అంతటినీ మనం మార్చలేమేమో కానీ మనం దేవుని కోసం రోషం కలిగి ఈ కుల వ్యవస్థని నిర్మూలించాలి సంఘాలు అనేసి అంటే మనం కనీసం మన ప్రయత్నం చేయాలండి. మాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా మాకు ఎవరైనా పర్లేదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అయితే సరిపోతుంది అనేవాళ్ళు ఉంటే నాతో చెప్తే నేను ఆ విషయంలో ప్రోత్సహిస్తాను తప్పితే కుల వ్యవస్థ మాత్రం మనం నిర్మూలించాలండి. ఇది సంఘాల్లో చాలా జబ్బు కింద తయారైందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించినాను అంటూ అనేమని తెలియజేశారంటే, మనం పిలుచుకునేటటువంటి, మనం పెట్టుకున్నటువంటి ఒక ఎస్టీ ఈ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక ఓసీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళ చర్చిలో. మా చర్చిలో ఇలాంటి ఫీలింగ్స్ లేవండి. మా చర్చిలో దాన్ని ఎప్పుడో మేము పూర్తిగా బహిష్కరించడం జరిగింది. దేవుని బిడ్డ అయితే సరిపోద్ది, ఏ కులం అనేదాన్ని మేము చూడట్లేదు అనేటటువంటి దాన్ని ఆయన తెలియజేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నేను. ఎందుకంటే ప్రభువా, సంఘంలో కొంతమంది సేవకులను ఇలా నిలబెట్టి నీ కోసం జీవించేలాగా అనవసరమైనటువంటి వాటిని అనుసరించకుండా నీ విషయంలో అతిశయపడేటటువంటి వ్యక్తులు కొంతమందిని ఉంచామని దేవునికి స్తుతులు చెల్లించడం జరిగింది. ఈరోజు మనకి పరలోక రాజ్యానికి ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఒక గుర్తింపు ఏం కావాలో తెలుసా? రక్షణ అనేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని ధరించుకున్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం చేరడానికి
దేవుడు మనకు సహాయం చేస్తారండి. అంతేకాకుండా 1 కొరింథీ 12:27 చూస్తున్నట్లయితే, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారనే దాన్ని కనపడుతుందండి. అంటే క్రీస్తులో వీఆర్ వన్ బాడీ. గలతీలో మనం చూస్తున్నట్లయితే పౌలు చాలా క్లియర్గా తెలియజేశాడు, వేరెవర్ యు ఆర్, వేరెవర్ యు కమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారని దాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి మీరు దేవుని కుమారులు అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేనిని మనం ధరించుకుని మన క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నాం? మాది పలానా చర్చ్ అని చెప్పుకోవడానికి అతిశయపడుతూ ఉన్నామా, లేదా మేము దేవునిలో ఆయన ప్రేమలో ఎదుగుతున్నటువంటి దేవుని పిల్లలమనే విషయంలో మనం అతిశయపడుతూ ఉన్నామా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నామని చూస్తున్నామండి. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవయవాలు వేరు వేరు పనులు ఎలా చేస్తూ ఉంటే అలాగే క్రీస్తులో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏకపరిచి మీరందరూ ఒకటే అనేటటువంటి దాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రపంచానికి ఈరోజు మనం పాటించేటటువంటి ఆచారం అనేటటువంటి లేదండి. ప్రపంచానికి ఈరోజు మనం అనుసరించేటటువంటి ఈ వ్యవస్థ ఏది కనపడట్లేదండి. భారతదేశానికి మాత్రమే 196 దేశాలలో ఒక దేశానికి, మనం నివసించేటటువంటి దేశానికి ఉన్నటువంటి ఈ వ్యవస్థని మనం రూపుమాపగలమా లేదని ఆలోచించడం కాదు, కానీ క్రైస్తవ్యంలోనైనా సరే, దేవుని ఎరిగినటువంటి మనమైనా సరే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రభుని గణపరచడానికి మనందరం ఒకానొక సందర్భంలో దేవుని ఎదుట తీర్పులో నిలబడబోతా ఉన్నాం. పౌలు గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు, నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తుని ప్రేమించి క్రీస్తు లేకపోతే నాకు లైఫ్ లేదనేదాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రపంచంలో నేను బతుకుతున్నాను అనేసి అంటే కేవలం నేను యేసే కోసం జీవించాలి, యేసు క్రీస్తు గురించి నేను మాట్లాడాలి, యేసు క్రీస్తుని ప్రచురించే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక జాతుల మధ్యకి వెళ్ళి రకరకాల భాషలు మాట్లాడే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అనేక ప్రాంతాలకి ఆయన దర్శించి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో తన ప్రాణాన్ని సైతం యేసే కోసం ఆయన ఎలాగా భావించాడు తెలుసా? తృణప్రాయం కింద భావించాడండి ఆయన. చచ్చే వరకు కూడా నేను క్రీస్తుని ధరించుకునే ఉంటాను. నేను ఒకవేళ నేను క్రీస్తు కోసం బతకలేకపోయినట్లయితే చావడం నా జీవితానికి మంచిదనేటటువంటి దాన్ని చాలా పవర్ఫుల్గా తెలియజేశాడండి. రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించి చూపించడాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వైరస్ అనేటటువంటిది, దాన్ని మనం నాశనం చేయకపోతే అది సంఘాలకి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. 20వ కీర్తనలో అద్భుతమైన మాటలు కనపడతా ఉన్నాయి. 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతారు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుమనేటటువంటి దాన్ని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనం చచ్చే వరకు కూడా మనం అతిశయపడడానికి కొన్ని కారణాలు ఉంటాయి. డబ్బున్నవాడు అతిశయపడతాడు, ఒకడు నేను ఓసి అంటాడు. ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, చూసారా? ఫ్లెక్సీలు కనపడతా ఉంటాయి, పలానా కులము వారి చలివేంద్రం అనేది కనపడతా ఉంటుంది, మా నాయకుడని ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఈ వ్యవస్థ అనేది క్రైస్తవ్యానికి ఉండకూడదనేటటువంటి దాన్ని యేసే కోరుకుంటా ఉన్నాడు. దావీదు ఎంత అందంగా తెలియజేసాడండి. మనుషులు అతిశయించడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనమైతే దేవుని నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి అతిశయపడాలనేటటువంటి దాన్ని చాలా అందంగా రాసి తన కీర్తనలో. ఎక్కడికి వెళ్తా ఉన్నా సరే పాస్టర్ మనోడా కాదనేది బాగా చూస్తూ ఉంటారు, ఈ చర్చి మెంబర్ మనోడా కాదనేదని చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తికి మీరెవరో తెలియలేదు అనేసి అంటే మనం ఒకటని పరిచయం చేసుకునే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని భయానికి కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడు చెప్పనటువంటి విషయాలు ఎవడో పాటించాడండి ఈ ప్రపంచంలో. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను, ప్రపంచానికి లేనటువంటి కులం ఒకవేళ యేసుక్రీస్తు మన ముందు నిలబడినప్పుడు
ఎవరైనా జీసస్ యేసు నీ కులం ఏంటి అని అడిగితే ఆయన ఏమని సమాధానం చెప్తాడు? ఒకటి గమనించండి, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి కులం ఏంటి అని ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు ఏ వ్యవస్థలో నుంచి వచ్చాడని ప్రశ్నించండి. యేసుక్రీస్తు ఏ కులాన్ని ధరించుకున్నాడు అనేది ఒకసారి పరిశీలించండి ఎక్కడైనా సరే వాక్యంలో. ఆయనకి లేనటువంటి దాన్ని మనం కలిగి ఉంటున్నాం అనేసి అంటే నేనేమని నమ్ముతానో తెలుసా? ఇది దురాత్మ సంబంధమైనది మాత్రమే అనేదాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాక్యాన్ని కలుగునటువంటి మన జీవితాల్లో వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ప్రేమించే మన జీవితాల్లో క్రీస్తుని ధరించుకుంటాం తప్ప క్రీస్తు విషయంలో అతిశయించడానికి తప్ప మన జీవితాల్లో ఏది లేదండి. ఈరోజు నిన్ను నన్ను ఘనతకు కారణంగా ఒక గొప్ప స్థితికి తీసుకురాగలిగేది దేవుడు తప్పితే ఈరోజు మనం పేరు చివరి తగిలించిన ఏది కాదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను క్రీస్తు మాత్రమే మన జీవితాలు మార్చగలరండి. యేసుక్రీస్తు మాత్రమే మన స్థితిని ఒక ఉన్నత స్థితికి తీసుకురాగలరండి. ఈరోజు మనం నమ్ముకునే ఏ నాయకుడు మన పైకి తీసుకురాడు, కానీ యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన ఉన్నత స్థితికి తీసుకొస్తారండి. మీకు చూపించాను కదండి, మా మిత్రులు దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచానికి లేనటువంటి ఆచారాన్ని మనం తగిలించుకుంటాం కాదండి. వాళ్ళు చక్కగా వచ్చి ఈ కుర్ర నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా ఆస్తి అంతా ఏ కులం ఇవన్నీ పట్టించుకోవాలా, అది ఆలోచించలేదు. ఎందుకంటే అది వాక్యం సమర్థించట్లేదు కాబట్టి. ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి వచ్చారు, దేవుని పరిచయాలు కొనసాగుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వినేటువంటి మీలో కనీసం ఒక్క వ్యక్తినైనా కానీ ఈ మాట ద్వారా మార్చగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్యానికి సున్నితంగా మీరు స్పందించినట్లయితే పరలోక రాజ్యంలో మనకి స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీలో కొందరైనా సరే ఈ వర్తమానం ద్వారా మారగలిగితే దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడండి. అటువంటి కృప ఆ దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. మీరు మమ్మల్ని స్త్రీని కానీ పురుషుని కానీ చేశారు తండ్రి. నేను ఆదాము అమల ద్వారా నేను ఈ ప్రపంచం అంతా ఈరోజు 750 కోట్లకు విస్తరించింది. 196 దేశాల్లో ప్రభా నాయన 190 దేశాలకి క్యాస్ట్ అనేటటువంటిది లేనే లేదు నాయన. ఈ దేశంలో నివసించే పౌరులుగా తండ్రి నాయన, ముఖ్యంగా నిన్ను ఎరిగిన వ్యక్తులుగా మేము అలాంటి వైరస్ని మా జీవితాలు తగిలించుకోకుండా, తోకలు తగిలించుకోకుండా నీ విషయంలో మేము అతిశయించడానికి, నిన్ను పోలి మేము నడుచుకున్నట్టుగా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈయన మా మంచి మిత్రుడు. ఒక రోజున మా ఇంటికి రండి పాస్టర్ గారు, మా కుటుంబాన్ని దర్శించండి, ప్రార్థన చేయండి అని అడిగారు. దేవుని ప్రేమను బట్టి ఈ కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ఈ సహోదరుడు దేవుడు అంటే చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని ఎడల ప్రేమను కలిగినటువంటి వాడు. పిలిచినప్పుడు ఇక్కడికి రాగానే వాళ్ళ పక్కన ఉన్నటువంటి నేబర్స్ని కూడా పిలవడం జరిగింది. సరే, ఇక్కడ ఈ రిపోర్ట్ ఏంటంటే ఈ సహోదరి తన జీవితంలో థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉన్నప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలనగానే సహోదరి కుటుంబ క్షేమం కోసం చేయండి అని తెలియజేశారు. నేనన్నాను, అమ్మ నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఏసీ అద్భుతాలు చేసే దేవుడు. ప్రార్థన చేస్తాను అన్నప్పుడు తన సమస్యను తెలియజేసింది. కొద్ది నెలల క్రితం నాకు థైరాయిడ్ అటాక్ అయిందండి అని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కార్యాలు ఎలా ఉంటాయంటే ఇన్స్టెంట్గా చేస్తాడు, వెంటనే అద్భుతాలు చేసే దేవుడు ఆయన. వాక్యాన్ని అందించి ప్రార్థన చేయగానే యేసయ్య ప్రేమనే ఈ కుటుంబం విషయంలో ఎంత అద్భుతంగా కనపరిచారంటే ఆయన ఆమెకి సంపూర్ణమైనటువంటి విడుదలను కలగజేశారు. ప్రార్థించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సహోదరి చెకప్కి వెళ్తే ఇదిగోండి ఈరోజు నార్మల్ రిపోర్ట్స్ తోటి సహోదరి మన ఎదుట సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నది. మన విశ్వాసం మనల్ని అద్భుతాలు పొందుకునేలా చేస్తుంది. అమ్మ, ఈ కార్యాన్ని ఎవరు చేశారు నీ జీవితంలో? ఎవరైనా ఈ థైరాయిడ్ అనేటటువంటిది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, జీవితకాలం సఫర్ అవుతూ ఉంటారు ప్రజలు. కానీ మన దేవుడు మనల్ని రోగాలతో ఉంచే దేవుడమ్మా, స్వస్థపడి ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని పొందాలనుకునేటటువంటి దేవుడు అండి ఆయన. ఈ సహోదరి జీవితంలో యేసయ్య చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి ఆయన నామానికే, యేసు నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.